నాకొచ్చిన మతిమరుపు గురించి చెప్తాను వినండి. ఆల్రెడీ ఒక పాల డబ్బా ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అది పెట్టింది గాక నైట్ పోయించుకున్న పాల డబ్బా గూడా అందులోనే పెట్టేశాను. ఆ డబ్బా పెట్టేటప్పుడు ఇంకో డబ్బా చూసాననమాట. అయ్యో! ఎప్పుడు పెట్టానా అని చెప్పి ఇంక సర్లే మార్నింగ్ లెగిసి పాలు 2 డబ్బాలు కాగబెడదాంలే అని తీసి చూసేటప్పటికి ఫుల్లు ఐస్ గట్టిపోయినాయి అనమాట. అసలకి రాయిలాగుంది పట్టుకుంటే. ఇంక సరే గదా అని ఒక డేక్షాలో చల్లనీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు ఉంచాననమాట. కొంచెం లైట్‌గా అయితే పాలైతే కరగటం స్టార్ట్ అయిందనమాట. ఇంక వెంటనే తీసేసి ఇంక స్టవ్ మీద డేక్షా పెట్టి ఇంక పాలైతే కరిగినంత మటికి డేక్షాలో పోసేసి వేడి చేశాననమాట. అయినా కానీ ఇంకా లైట్‌గా కొంచెం ఐస్ అయితే ఉంది. ఇంక చూడండి ఇట్లాగా. ఇంక మళ్ళీ ఇంక ఈ పాలు కాగేలోపు అవి కూడా నీళ్ళల్లో పెట్టేశాను. ఆ కొంచెం గడ్డ కూడా. ఇంకా ఒక 5 నిమిషాలు అలా ఉంచాను. ఇంక అది కూడా కరిగిపోయిందనమాట. ఇంక ఈ ఫస్ట్ కాగబెట్టిన పాలేమో తోడికి, ఇంక ఇప్పుడు కొంచెం గడ్డలు కరిగిపోయినాయి కదా, ఆ పాలేమో ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాననమాట. అసలుకి నా మతిమరుపు వల్ల 2 రోజుల పాలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా ఏం కాలేదనమాట ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల. అదే నేను పాల డబ్బాలు మామూలుగా పెట్టింటే అసలుకి ఈ పాటికి పాలన్నీ లీటర్ పాలు ఇరిగిపోయాయి వేస్ట్‌గా.